నల్గొండ జిల్లాలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. యూరియా కోసం అన్నదాతలు అరిగోస పడుతున్నారు. తిరుమలగిరి సాగర్ లో బస్తా యూరియా కోసం రాత్రంతా పడికాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతుల గోస చూసి చలించిపోయిన పోలీసులు వారికి పిఎస్ లోనే ఆశ్రయం కల్పించారు. మహిళా రైతులు రాత్రంతా పిఎస్ లోనే నిద్రించి తెల్లవారుజామున యూరియా కోసం మళ్లీ క్యూ కట్టారు. దీంతో వ్యవసాయ శాఖ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల గోడును పట్టించుకోవడం లేదని కొందరు ఆరోపిస్తున్నారు. మనం చూసిన మొదటి నుంచి కూడా యూరియా కోసం పడిగాపులు కాస్తూనే ఉన్నారు. రాత్రి పగలనే తేడా లేదు, ఎండా వాన అనే తారతమ్యం లేదు, అసలు ఏదీ లేదు. పండగ పబ్బం ఏది లేకుండా రాత్రి పగలు అదే క్యూ లైన్ లో వెయిట్ చూస్తున్నారు. ఆఖరికి ఆడవాళ్ళకి ఆశ్రయం కల్పించింది పోలీస్ స్టేషన్ అని చెప్పొచ్చు. రాత్రి అంతా స్టేషన్ లోనే మళ్ళీ ఉదయం అదే క్యూ లైన్ లో యూరియా కోసం ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి కిరణ్ ద్వారా. గుడ్ ఆఫ్టర్నూన్ కిరణ్. అసలు అధికారంలో చలనం ఎప్పుడొస్తోంది? కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి రావట్లేదని చెప్తోంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నలిగిపోతున్నటువంటి రైతుల కష్టాలు తీరేది ఎప్పుడు? రైతుల ఆవేదన ఏంటి? ఆశ 2-3 నెలలుగా మనం చూస్తూనే ఉన్నాం. యూరియా కష్టాలు అయితే ఇంకా వెంటాడుతూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నల్గొండ జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు కంటిన్యూ అవుతా ఉన్నాయి. అయితే నిన్న తిరుమలగిరి సాగర్ మండలానికి సంబంధించి కూడా యూరియా కోసం వెళ్లారు. దీంతో అక్కడ యూరియా అందుబాటులో లేని నేపథ్యంలో రేపు మార్నింగ్ వస్తుందని చెప్పడంతో కూడా అంటే రేపు మార్నింగ్ క్యూలు కట్టాలనే ఉద్దేశంతో కూడా ఇటు తిరుమలగిరి సాగర్ మండలానికి సంబంధించి పిఎస్ లోనే నిద్రపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. తిరుమలగిరి సాగర్ మండలానికి సంబంధించి కొన్ని చుట్టుపక్కల రైతులంతా గ్రామాలకు సంబంధించిన రైతులంతా కూడా నిన్న రాత్రి వరకు యూరియా కోసం పడిగాపులు కాసినప్పటికీ కూడా యూరియా దొరకకపోవడంతో మళ్ళీ రేపు క్యూ లైన్ లో ముందు లైన్ లో నిల్చుంటేనే యూరియా వస్తుందనే ఉద్దేశంతో కూడా రాత్రంతా అక్కడ జాగారం చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. పోలీసులు రైతుల గోడును చూసి చలించిపోయినటువంటి పోలీసులు తిరుమలగిరి సాగర్ పోలీసులు వారికైతే ఆశ్రమం అయితే ఒక్క బస్తా యూరియా కోసం అయితే రాత్రంతా పడిగాపులు కాసుకుంటూ కూడా బిక్కుమంటూ అంటే యూరియా వస్తుందో దొరుకుతుందో లేదో అనేటువంటి భయంతో కూడా పిఎస్ లోనే గడిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సమయంలో రైతులకు సంబంధించి యూరియా చాలా అవసరం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే వరి పంట ఏపుగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు గనక యూరియా వేయకుంటే మాత్రం తెగుళ్లు వచ్చి కూడా పంట ఖరాబ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు యూరియా కోసం అయితే పంటను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు కూడా అన్నదాతలు కష్టాలు పడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కేవలం 1 బస్తా 2 బస్తాల యూరియా కోసం అయితే ఇట మనం చూస్తూనే ఉన్నాం. ఇట రాత్రంతా పడిగాపులు కాస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దాదాపు 2-3 నెలల నుంచి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చాలా ఇదే పరిస్థితి అని చెప్పొచ్చు. ముఖ్యంగా వరి సాగు ఎక్కువగా పండించినటువంటి నాగార్జున సాగర్, హుజూర్ నగర్, మిర్యాలగూడ, అదేవిధంగా ఇటు సూర్యాపేట ఈ ప్రాంతాల్లో కూడా యూరియా కొరత ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంత జరుగుతున్నా కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పై నెట్టేయడం, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వంటి రాజకీయ ఇష్యూలతో కూడా ఇటు రైతన్న నలిగిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే గత 2-3 నెలలుగా కూడా అన్నదాతలకు యూరియా కష్టాలు అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయని చెప్పొచ్చు. ఆశ. రైట్ కిరణ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.